వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. తిరుపతిలో ఒక కొత్త హౌస్ సేల్స్కి వచ్చింది. కొత్తగా హౌస్ తీసుకోవాలా అనుకునే వాళ్ళకి, ప్రాపర్టీని ఇంకా పెంచుకోవాలా అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకు మంచి ఆపర్చునిటీ అంటే దీనికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. హౌస్ మంచి లొకేషన్లో ఉంది, మనకు తిరుపతి సిటీలో ఉంది. 40 feet డబుల్ రోడ్ పక్కనే ఈ హౌస్ ఉంది. వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది 2 BHK G+2 టైప్. ఇది 3 floors బిల్డింగ్ విత్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ 3 floors ఉన్నాయి ఈ బిల్డింగ్ కి. ఇది ఇండిపెండెంట్ హౌస్, 3 floor హౌస్ కాబట్టి మీకు ల్యాండ్ కూడా వస్తుంది. ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్, బడ్జెట్ లో మీకు వస్తుంది. తీసుకోవాలా అనుకుంటే వెంటనే తీసేసుకోండి. నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, మీరు డైరెక్ట్ గా ఓనర్ కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ప్రైస్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో పెడతాను, పైన స్క్రీన్ పైన కూడా వేస్తాను, నోట్ చేసుకోండి. అసలు ఈ హౌస్ ఎక్కడుంది, దీని డీటెయిల్స్ ఏందనేది ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. హౌస్ తిరుపతిలో ఉంది. హౌస్ ముందర రోడ్ వస్తుంది మనకి ఇలా. ఇది 3 stairs బిల్డింగ్, 2 floors ఉంటాయి విత్ గ్రౌండ్ ఫ్లోర్. హౌస్ పక్కన ఇటుపక్క అటుపక్క హౌసెస్ లేవు. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ విత్ స్టైలిష్ డిజైన్ తో ఈ ఇల్లుని కన్స్ట్రక్ట్ చేశారు. లోపల మెటీరియల్ కూడా నేను చెప్తాను, ఏమేమి వాడినారనేది మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. మనకు ఎంట్రన్స్ లోనే కార్ పార్కింగ్ కి ప్లేస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుండి మెట్లు ఉంటాయి. ఎంట్రన్స్ లో మనకు ఏ టైప్ షేప్ లో బీమ్ వస్తుంది. గేట్ పెట్టుకునే దానికి ముందర ఇంకా అరేంజ్మెంట్ కొంత ఉంది, అది అరేంజ్ చేస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ హౌస్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొద్దిగా వర్క్ మిగిలింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇలా ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ తో కింద హాల్లో మనం చూడొచ్చు ఇంటీరియర్ లైట్స్. ఇంటీరియర్ డిజైన్ చాలా అందంగా చేశారు. 2x4 feet ఫ్లోరింగ్ టైల్స్ తో విత్ పాపప్ వర్క్ తో వస్తుంది. ఇది డ్యూమ్ లైట్. టీవీ పెట్టుకునే దానికి మనకు వుడ్ వర్క్ ఇక్కడ చేస్తున్నారు. LED టీవీ పెట్టుకొని హోమ్ థియేటర్ లో మనము చూసేదానికి ఫెసిలిటీ పెట్టున్నారు. లైట్స్ అన్ని పాపప్ వర్క్ తో ప్రొవైడ్ చేశారు. లోపలంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు. పైన సీలింగ్ లైట్స్ కూడా, సీలింగ్ చుట్టూ లైట్స్ అరేంజ్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఒక చిన్న ర్యాక్ ఉంది, దాంట్లో మనము స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. 2 కిటికీలు వస్తాయి, దీనికి విండోస్ 2 వస్తాయి. పైన ఇంటీరియర్ ఇలా ఉంది, కొద్దిగా పాష్ గా ఉంది. ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనము కిచెన్ ఉంటుంది. ఇది డైనింగ్ హాల్, లెఫ్ట్ సైడ్ కిచెన్. ఇది కిచెన్ కి ముందు కొద్దిగా ఇంటీరియర్ వర్క్ చేస్తున్నారు. కిచెన్ లో కూడా మనం చూడొచ్చు కింద ర్యాక్స్, పైనంతా కూడా స్టోరేజ్ కి ర్యాక్స్ ఉన్నాయి. కిచెన్ లో 2 కిటికీలు వస్తాయి. మనకు వెంటిలేషన్ బాగుంటుంది. కిచెన్ లో స్టవ్ పెట్టుకునే దానికి సపరేట్ గా అరేంజ్ చేస్తున్నారు. మనము అటుపక్క కూడా దాని వెనక కూడా పోయి మనము చేసుకోవచ్చు. ఒక న్యూ డిజైన్ తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ డైనింగ్ హాల్లో కూడా పైన మనకు ఇంటీరియర్ విత్ లైటింగ్స్ వస్తాయి. ఇది హాల్ పక్కనే ఉంటుంది కిచెన్ తర్వాత నెక్స్ట్ రూమ్ లోకి వెళ్దాం. ఇప్పుడు కిందంతా కూడా టైల్స్ వేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు బెడ్రూమ్ వస్తుంది. హాల్ తర్వాత వచ్చేది బెడ్రూమ్. మనకు రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్. పైన ఇంటీరియర్ అంతా కూడా బాగా చేస్తున్నారు విత్ లైటింగ్. కింద టైల్స్ వస్తుంది. ఇక్కడ పెట్టుకునే దానికి కూడా మనకు స్టోరేజ్ కి గుడ్డలు అవన్నీ కూడా లగేజ్ పెట్టుకునే దానికి కబోర్డ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కబోర్డ్స్, పైన కూడా కబోర్డ్స్ చేస్తున్నారు. ఇది బాత్రూమ్, దాని ఎదురుగా బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ లో కూడా వెంటిలేషన్ కి ఒక చిన్న కిటికీ పెట్టారు. బాత్రూమ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇంకా ముందుకు పోతే మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ వస్తుంది ముందులాగే. ఇది ఒక బెడ్రూమ్. పైన ఇంటీరియర్ అంతా కూడా లైటింగ్స్ తో చేశారు. సీలింగ్, ఫ్లోరింగ్ టైల్స్ వేశారు. ఈ హాల్ కూడా పెద్దదిగానే ఉంది.
మనకు పెద్ద పెద్ద ర్యాక్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ కూడా 2 విండోస్ వస్తాయి మనకు వెంటిలేషన్ కి. లెఫ్ట్ సైడ్ ఒకటి, స్ట్రైట్ గా ఒకటి విండోస్ వస్తాయి. లైట్స్ గానీ ఇవన్నీ కూడా పిఓపి వర్క్ తో వస్తుంది. హాల్లో గానీ, డైనింగ్ హాల్లో, బెడ్రూమ్ లో పిఓపి వర్క్ తో చేస్తున్నారు. వుడ్ వర్క్ మనకు కిచెన్, టీవీ స్టాండ్ అండ్ పూజ కబోర్డ్ ఇవన్నీ కూడా మనకు వుడ్ వర్క్ తో చేశారు విత్ లేటెస్ట్ డిజైన్. ఫ్లోరింగ్ వచ్చేసరికి 2x4 ఫీట్ ఫ్లోర్ టైల్స్, అలాగే బాత్రూమ్ లో 2x1 టైల్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు. మనకు లైట్స్ గానీ, బల్బ్ గానీ, స్విచ్చెస్ అన్ని కూడా ఎల్ఎన్టీ యూజ్ చేశారు. ఎల్ఎన్టీ స్విచ్చెస్ విత్ ఎఫ్ఆర్ఎల్ కేబుల్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ డోర్స్ టీక్ వుడ్ తో చేశారు. బాత్రూమ్ డోర్స్ అండ్ బెడ్రూమ్ డోర్స్, టాయిలెట్ డోర్స్, బాత్రూమ్ డోర్స్ WPC తో చేశారు. విండోస్ UPVC 3 ట్రాక్ స్టీల్ మెష్ తో వస్తుంది. ఇది 2 BHK G+2 టైప్. ఒక్కొక్క హౌస్ స్క్వేర్ ఫీట్ 1193 స్క్వేర్ ఫీట్ లో వస్తుంది ఒక్కొక్క హౌస్. ఇలాగే 3 హౌసెస్, దీనిపైన కూడా 2 ఉన్నాయి. మొత్తం టోటల్ ఏరియా వచ్చి 24x60 లో వస్తుంది. బయట మనకు కార్ పార్క్ చేసుకునేదానికి ప్లేస్ ఉంది. ఒక మంచి డిజైన్ తో బయట కూడా మనకు స్పేషియస్ గా ఉంటుంది. ఇది బీమ్ టైప్ డిజైన్ తో వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత గేట్ కూడా మనకు చాలా బాగుంటుంది. చూసేదానికి అవుట్ లుక్ చాలా బాగుంటది విత్ సేఫ్టీ వాల్స్. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ కి, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాము. మనకు మెట్లకు వచ్చేసరికి గ్రానైట్ స్ట్రెయిన్ కేస్ తో SS రైలింగ్ 304 గ్రేడ్ తో మెటీరియల్ వస్తుంది. మంచి స్టీల్ తో కింద గ్రానైట్ వేసి మెట్లు తయారు చేశారు. మనకు లెఫ్ట్ సైడ్ నుండి పైకి వెళ్ళాలి. పైన ఇలా ఉంటుంది. మనకు పైకి వచ్చిన తర్వాత కొంత స్పేస్ ఉంటుంది. బయట బాల్కనీ కూడా ఉంటుంది. ఇక్కడ అంటే వ్యూ మనము బయట చూసేదానికి బాగుంటది. లోపల కొద్దిగా ఇంటీరియర్ మార్చారు. LED టీవీ పెట్టుకునేదానికి కొద్దిగా ఇంటీరియర్ మార్చారు. వుడ్ వర్క్, ఇది టీక్ వుడ్ వస్తుంది. అలాగే కింద ఎలాగైతే వచ్చిందో అలాగే వస్తుంది. కొద్దిగా మార్చారు. హాల్లో మనకు 2 విండోస్ వస్తాయి. ఎదురుగా ఒక ర్యాక్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ కింద కూడా మనకు టీవీ కింద ర్యాక్స్ పెట్టుకోవచ్చు విత్ డ్యూమ్ లైట్స్. పైన కూడా ఇంటీరియర్ చాలా బాగుంటది. ఇది పగల్లో తీసాము. నైట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది హాల్. ఒక్కరవ డిజైన్ ఇక్కడ మారింది. హాల్లో ఇంటీరియర్ పైన కూడా సీలింగ్ కి కొద్దిగా మారింది డిజైన్ కిందతో పోలిస్తే. అలాగే కింద ఎలాగుందో అలాగే ఇక్కడ మనకు ఎంటర్ అయింది. హాల్ పక్కనే కిచెన్ ఉంటుంది. డైనింగ్ హాల్. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, దాని తర్వాత ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇదొక బెడ్రూమ్. కింద టైల్స్ వేసున్నారు. ఒక విండో వస్తుంది. పైన లైటింగ్స్ మారినాయి. ఇక్కడ మొత్తం కబోర్డ్స్ వచ్చినాయి చూడండి. లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కింద నుంచి పైన వరకు లగేజ్ పెట్టుకునే దానికి మనకు ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. ర్యాక్స్ కూడా మనకు ఓపెన్ టైప్ ఒకటి, కింద వచ్చి రోలింగ్ వస్తుంది. ఇది కిచెన్. దాని ఎదురుగా ఇదొక బాత్రూమ్. ఇంకా ఇది కంప్లీట్ కావాల్సి ఉంది. అలాగే దీని తర్వాత కూడా ఇంకొక బెడ్రూమ్ లాస్ట్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇదొక బెడ్రూమ్. దీంట్లో 2 విండోస్ వస్తుంది కిందలాగే. అదే విధంగా మనకు ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. పైన సీలింగ్ గానీ, కింద ఫ్లోరింగ్ గానీ చాలా బాగుంది. విత్ డీసెంట్ ఇంటీరియర్ లుక్ తో చాలా బాగా చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక 20 days లో కంప్లీట్ అయిపోతుంది విత్ వెంటిలేషన్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్ కి వచ్చేస్తున్నాము. ఇది కిచెన్. కిచెన్ లో కూడా SS సింక్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇదే మాదిరి నెక్స్ట్ ఫ్లోర్ లో కూడా ఉంటుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫెసిలిటీతో 2 ఇంచ్ అవుట్ ఫ్లో 425 ఫీట్ డెప్త్ తో బోర్వెల్ వేశారు. కాబట్టి వాటర్ అనేది మనకు సఫిషియెంట్ గా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు తిరుపతి కొండ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది పద్మావతి నగర్. దీనిపైన ట్యాంక్ పెట్టుండారు. అది 5000 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్. కాబట్టి వాటర్ అనేది మనకు స్కేర్సిటీ ఉండదు. వాటర్ ఫెసిలిటీ బాగుంది. ఇది బాల్కనీ. బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక చిన్న బాల్కనీ ప్రొవైడ్ చేశారు. లైటింగ్ మనకి ఇది లెఫ్ట్ సైడ్ రోడ్ ఉండదు చూడండి. ఇది 20 ఫీట్ రోడ్ వస్తుంది పద్మావతిపురంకి. మనకు మెయిన్ రోడ్ నుంచి 20 ఫీట్ రోడ్ వస్తుంది ఈ ఇంటికి. కాబట్టి వెహికల్ కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెట్లు ఎక్కేటప్పుడు వెంటిలేషన్ కోసం ఒక గ్లాస్ విండో పెట్టారు ఇక్కడ. ఇది
తిరుపతి కొండ కనిపిస్తుంది చూడండి అక్కడ దూరంలో. ఎదురుగా కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి హౌసెస్ ఎదురుగా. ఈ హౌస్ చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది. పైన కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక 20 days లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ మొత్తము. అందుకని ఇంకా వుడ్ వర్క్ జరగాల్సింది కాబట్టి అవంతా కూడా పెట్టున్నారు లోపల. కింద ఫ్లోరింగ్, పైన సీలింగ్ ఫినిష్ అయిపోయింది విత్ లైట్స్. ఇది కిచెన్. కింద ఎలా వస్తుందో అలాగే ఇక్కడ కూడా 2 windows వస్తున్నాయి. పైన ఎలా ఉంటుందో చూపించాలా అని చెప్పి అదే మాదిరి మెటీరియల్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే వస్తుంది, కానీ కొంత మారుతుంది. అంటే లైట్ గా అక్కడక్కడ ఇంటీరియర్ కొంత మారుతుంది, కానీ ఇంకా సేమ్ టు సేమ్ అంతా ఒకటే. ఇదే మాదిరి ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ ఫ్లోర్ కూడా మీకు నైట్ వ్యూ చూపిస్తాను. చాలా అందంగా ఉంటుంది నైట్ లో కూడా విత్. ఇది నైట్ వ్యూ. నైట్ లో చాలా బాగుంది. లైటింగ్స్ చూడండి చాలా అందంగా చేశారు. డీసెంట్ ఇంటీరియర్ తో కిటికీలు కూడా వరుసగా మనకు బయట నుంచి కనిపిస్తున్నాయి చూడండి, చాలా అందంగా ఉన్నాయి. మంచి మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 2 BHK G+2 అంటే గ్రౌండ్ G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి +2 ఫ్లోర్స్. ముందర బియ్యం కి కూడా లైటింగ్ పెట్టున్నారు చాలా అందంగా. చాలా పాష్ గా ఉంటది ఈ హౌస్. మీకు బడ్జెట్ లో వస్తుంది. ఇది మొత్తము కలిపి సేల్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సెపరేట్ కాదు, ఇది మొత్తము ఒకే హౌస్ గా సేల్ చేస్తున్నారు. నైట్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటది. లైటింగ్ చాలా బాగుంటది, చూసేదానికి అందంగా ఉంటుంది. పైన షో లైట్స్. ఇంటీరియర్ చాలా పాష్ గా ఉంటుంది. లోపల వుడ్ వర్క్ కానివ్వండి, POP వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. దీని లొకేషన్ వచ్చేసరికి పద్మావతిపురం తిరుపతి. కరెక్ట్గా ఎక్కడ వస్తుంది అంటే దీని లొకేషన్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి రేణుగుంటకి వెళ్ళేటప్పుడు మనము తిరుపతి అవుట్స్కట్స్ లో హీరో హోండా షోరూమ్, గోపాల్ హీరో హోండా షోరూమ్ వస్తుంది. దాని పక్కనే కొత్త రోడ్డు వేశారు, 40 feet రోడ్ వేశారు, డబుల్ రోడ్డు. ఆ రోడ్ లో మనము వస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ ఆర్చ్, దీని పక్కనే హీరో హోండా షోరూమ్ ఉంది. ఇది తిరుపతి రేణుగుంట రోడ్డు నుంచి ఇది చీల్తాది. ఇది 40 feet రోడ్డు. ఇది ఇట్లే పోయి తిరుచానూరుకి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు కొత్తగా వేశారు. ఈ రోడ్ లో మనం వస్తే లెఫ్ట్ సైడే వస్తుంది ఈ హౌస్. ఈ రోడ్ నుండి మనకు లెఫ్ట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హౌస్. కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 20 feet రోడ్డు లోపలికి వెళ్ళి ఇదే హౌస్ ఇక్కడికి కనెక్ట్ అవుతుంది. లొకేషన్ కూడా చాలా డీసెంట్ ఏరియాలో ఉంది. వాటర్ ఫెసిలిటీ ఉంది. 2 floors బిల్డింగ్ విత్ డీసెంట్ డిజైన్. నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో పెట్టాను, పైన కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. బడ్జెట్ లో వస్తుంది. ఒకే ఒక హౌస్ ఉంది కాబట్టి ఇది వెంటనే మీరు కావాలనుకుంటే ఓనర్ తో మాట్లాడి తీసేసుకోండి. మళ్ళీ ఎవరైనా బుక్ చేసుకుంటే సేల్ అయిపోతుంది కాబట్టి తొందరగా మీరు మాట్లాడుకొని తీసుకోండి. ఇంకా ఏదన్నా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఓనర్ తో మాట్లాడుకోవచ్చు మీరు, ఓనర్స్ తో. ఇది ఒక డీసెంట్ ఏరియాలో ఉంది, తిరుపతిలో ఒక మంచి ఏరియాలో ఉంది. ఇది హౌస్ యొక్క డీటెయిల్స్. మీకు కానీ నచ్చినట్లయితే వెంటనే ఓనర్కి కాల్ చేసి మీరు తీసేసుకోండి. చూస్తూనే ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.